అక్కడనే వాడు నువ్వు ఏ బేసిస్ మీద ఈ వాక్యాన్ని తీసుకొని నువ్వు అర్థం చేసుకున్నావు? చూడండి, వాళ్ళు ఏం చెప్తారంటే నా ఆత్మ సంబంధమైన జీవితం అనే విషయం గురించి ఓ చక్కటి పునాదిగా దేవుడికి వాక్యాన్ని అనుసరించి చెప్పకపోతే నువ్వు చెప్పే వాక్యం మాకు అవసరం లేదు. ఎందుకంటే అక్కడ చాలా బోధకులు ఉన్నారు. ఎంతమంది బోధకులు అంటే అందరూ బైబిల్ కాలేజ్కి వెళ్తారు, అందరూ బైబిల్ కోర్స్ కంప్లీట్ చేస్తారు, అందరూ బైబిల్ టీచర్స్ అవుతారు. అందుకని ప్రతి ఒక్కళ్ళు బైబిల్ టీచ్ చేస్తూ ఉంటారు. కానీ చేసేటప్పుడు చాలా మంది తమ జ్ఞానాన్ని మాత్రమే వాడడం చూసి పెద్దవాళ్ళు అయిన వాళ్ళు గమనించింది ఏంటంటే, ముందు వాక్యం చెప్పేటప్పుడు దయచేసి నీ ఆత్మ సంబంధమైన విషయాన్ని గురించి నాకు క్లియర్గా చెప్పు. స్పిరిచువల్ లైఫ్ ఎలా ఉందో అది చెప్పు, ఏది కరెక్ట్ పునాదో అది చెప్పు. దాని మీద నుండి నీ వాక్యాన్ని చదువు, అప్పుడు నీకు అర్థమవుతుంది, అప్పుడు అది చెప్పు. అది మాకెంతో క్షేమం. ఇట్లానే వాడు మనం ఎవరైనా ఇట్లా అంటామా? అనం కదా. వాస్తవానికి వాక్యం అంటే బైబిల్ అని తీసి కొన్ని మాటలు మాట్లాడతారు, ఇక అది మన వాక్యం అని అనుకుంటారు. నిజమే, కొన్నిసార్లు ఊరికనే ప్రభు మీద ఆధారపడుతున్నప్పుడు దేవుడు మనకు సాయం చేస్తాడు, చాలా సామాన్యంగా ఉన్నదానికి. కానీ ఉద్దేశపూర్వకంగా వాక్యాన్ని నేర్చుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఈ తెలియకపోతే ఒక అడుగు కూడా ముందుకు పడతాం. కానీ ఒక అడుగు కూడా ముందుకు పడదు. ఎందుకంటే కావాల్సిన విషయాలన్నీ అడ్డం తగులుతానే ఉంటాయి. ఒక వాక్యాన్ని మనం ఇది దేవుడేగా ఇచ్చింది, ఈ బైబిల్లో ఉన్నదంతా మనకి ఇచ్చింది దేవుడేగా, మరి ఉన్నదంతా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? కానీ ఇంకా చాలా విషయాలు మనకు అర్థం కావట్లేదంటే అర్థం ఏంటి? దేవుడు మనకు చెప్పలేదనా? కాదు. అటువంటి విధానంలో మనం మన ఆత్మను ప్రాక్టీస్ చేయట్లేదు. అలా ప్రాక్టీస్ చేసినప్పుడు దేవుడు మనకి ఇస్తాడు యాక్చువల్గా. సో ఇది అక్కడ ఉన్న సమస్య. నేర్చుకోవాలి, ప్రభుని ఎరగాలి, ప్రభుతో కలిసి నడవాలి అనే తపన వచ్చినప్పుడు దేవుడికి వాక్యాన్ని మరి ఎక్కువగా తెలుసుకొని స్వతంత్రం పొంది శత్రువుని గెలవాలి, పరిచర్య చేయాలి అనుకునేటప్పుడు ఇవన్నీ వస్తాయి. కాబట్టి స్పిరిచువల్ లైఫ్ ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. ఆత్మ సంబంధమైన జీవితం చాలా చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఆత్మ సంబంధమైన జీవితం అనే దాని మీద మనం ఎక్కువగా మన దృష్టి నిలుపుతున్నాం. గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది ఇవన్నీ విన్నా విషయాలే అన్నట్టు తమ మనసును పూర్తిగా వదిలేయకూడదు. బాధ్యత రహితంగా ఉండకూడదు. వాటిని వెంటనే జ్ఞాపకం చేసుకోవాలా, వాటిని మళ్ళా అప్పు చెప్పుకోవాలి. ప్రతి లైన్ కూడా దేవుడికి వాక్యంలో తన అనుభవం ఏమై ఉంది అని చెప్పి చూసుకుంటా ఉండాలి. లేకపోతే ఏమవుద్ది, అది వెంటనే ఎంతో బాధ్యత కలిగిన ఆత్మ బాధ్యత లేనట్టు పరలోకం నుంచి కింద పడిపోతుంది. అప్పుడు పరలోకం అనే పదం ఎట్లా ఉంటుందంటే ఒక రకమైన ఒక ఊహల్లో ఊహించే ఊహ అంతే. బట్ పరలోకం అనేది ఎలాంటిది? నిజమైంది కదా. అది ఈ లోక సంబంధం కంటే కూడా నిజమైంది కదా. ఆ సంగతి మనకు అర్థమవ్వాలి. రైట్, చూడండి, ఆత్మ సంబంధమైన జీవితం అని చెప్పినప్పుడు బైబిల్ ఒక వ్యక్తిని ఎన్ని రకాలుగా విభజించింది? 3 రకాలుగా విభజించింది. 3 రకాలుగా అది ఆ వచనం మనం ఎక్కడ చూసామంటే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో చూసాం. చూడండి, ఒకసారి చదువుదాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. చూసారా? పౌలు సంపూర్ణంగా మిమ్మల్ని కాపాడాలని చెప్పినప్పుడు ఈ 3 రకాలుగా విభజించాడు. మీ ఆత్మ అదొక సపరేట్ పార్ట్, మీ జీవం, మీ లైఫ్ అదొక సపరేట్ పార్ట్, అదే సమయంలో మీ యొక్క శరీరం ఇదొక సపరేట్ పార్ట్. వీటిలో మళ్ళీ కొన్ని భాగాలు ఉన్నాయి. బైబిల్ మానవుని 3 రకాలుగా విభజిస్తే మనం మాత్రం విభజించుకోవడం అనేది చెయ్యం కదా. బైబిల్ విభజించింది, బట్ కానీ మనమంతా ఒకటే కాదు. ఆత్మ సంబంధమైన జీవితం తెలుసుకోవాలంటే నువ్వు వాటిని ప్రత్యేకంగా విడదీసి చూడాలా. ఏది నేను, ఏది నా స్వయం, ఏది దేవుడు, ఏది శరీర సంబంధమైన విషయాలు, ఇది నేను తెలుసుకోవాలా. అది నాకు తెలుసుకోకపోతే మీద పడింది దేవుడు అనుకుంటాం, లేదంటే మనకి ఇష్టం లేనిది నాకు ఇష్టం లేదు కాబట్టి దేవుడు కాదులే అంటాం. చాలా సింపుల్ కదా. మనకి ఇష్టమైంది అనుకోండి దేవుడు ఇచ్చేసాడు అని చెప్తాం, మనకి ఇష్టం లేదనుకోండి దేవుడు కాదు అందుకే తీసేసాడు నా దగ్గర నుంచి. ఇలా చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలిసే? కోవలం. కానీ నిజానికి మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, చుట్టుపక్కల ప్రతికూలమైన సంగతులు వచ్చినప్పుడు మనం దేవుడు వాక్యం ఏదా అని చెప్పి చూసి మనం పట్టుకోలేనప్పుడు మనకి ఏం జరిగిద్దంటే ఆదరణ కలగదు, బలం రాదు. అందుకే పౌలు ఏమన్నాడు తెలుసా? ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేకం ఉన్నాయి. ఏంటి? నీతి వాక్యాన్ని గూర్చినటువంటి గ్రహింపు. అంటే మీ లోపల ఆత్మలో ప్రత్యక్షమయ్యే దేవుడి యొక్క వాక్యాన్ని మీరు గమనించకపోతే దేవుడు మీతో మాట్లాడుతున్నాడనే సంగతి మీకు అర్థం కాదు కదా. అప్పుడు మీరు దాన్ని నమ్మరు, దానివల్ల బలం మీరు పొందరు.
కానీ వాస్తవానికి అందుకే పౌలు హెబ్రీయులు రాసిన పత్రికలో 4:12 ఏం రాశాడు ఒక సెక్షన్లో. హెబ్రీయులు రాసిన పత్రిక 4:12 జాగ్రత్తగా అర్థం చేసుకోగలగా. చూసారా, ఇక్కడ పౌలు ఇంటెన్షన్ చెప్పేది ఏంటంటే, మీరు 3 భాగాలు ఉన్నారో ఆ 3 భాగాలను కూడా విడతీయాల్సిన అవసరం వచ్చింది ఇక్కడ. లేకపోతే మీ మనసులో వచ్చేది దేవుడు ఇచ్చేది అనుకుంటారు. వాస్తవానికి అది బుద్ధి ఎంత. మీ ఎమోషన్స్ లో వచ్చింది ఒక రకమైన ఉత్సాహం, సంతోషం, ఒక రకమైనటువంటి ఊపు వచ్చింది, వెంటనే ఇది దేవుడు అనుకుంటారు. కాదు, వీటిని విడదీసి చూడాలా. చూడండి, వీటిని విడదీసి చూడాలి. అందుకే రాసిన చూడండి, దేవుడి వాక్యం సజీవ బలం కలిగిందే, 2 రుచులు కలిగిన ఎటువంటి వాడిగల ఖడ్గం కంటే వాడి కలిగిందే అండి. ప్రాణాత్మలనే కీళ్లు మూలుగుని విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులని ఆలోచనని పరిశోధిస్తుంది. తలంపు, ఆలోచన, ఈ రెండింటికి తేడా తెలుసా మనకి? తలంపు, ఆలోచన ఈజీ కనిపెట్టరా? తలంపు అంటే ఎక్కడి నుంచో సడన్ గా మనలో ఇంజెక్ట్ అయ్యింది. ఆలోచన అంటే దాని మీద నిలబడి మనం కొనసాగిస్తూ ఉంటాం, అది ఆలోచన. తలంపు, థాట్, జస్ట్ ఎక్కడి నుంచో బయటకు వచ్చింది. అది కొన్నిసార్లు దేవుడి తలంపు కావచ్చు, కొన్నిసార్లు శత్రువు తలంపులు కూడా కావచ్చు. సడన్ గా వచ్చే తలంపులు తొందరగా యాక్సెప్ట్ చేయొద్దు. స్పిరిచువల్ లైఫ్ చాలా కష్టం. ఇటు కళ్ళు మూసుకుని ఏదో కనపడిపోయింది అట్లా అనకూడదు. వాస్తవానికి దేవుడు మెల్లగా మనకు అర్థమయ్యేలా చెప్తాడు, దాన్ని వెంబడించాలి. లేకపోతే ఏమవుతుందో తెలుసా, శత్రువు చాలా సింపుల్ గా నేనే దేవుడిని అని చెప్పి సాధారణ వెలుగుతోట వేషం వేసుకుని వస్తాడట. చీకటి తోట కదా, చీకటి తోట రావచ్చు కదా, అటు రాడు. మనం మోసం చేయాలండి. ఎందుకని ఆయన ఏమంటాడు, వెలుగుతోట వేషం వేసుకుని వస్తాడంట. వాడు చుట్టూ వెలిగే ఉంటుంది, కానీ వాడు దేవుడు కాదు. ఎట్ట కనిపెడతాం? ఓపికగా దేవుడి వాక్యాన్ని అక్కడ పెట్టి చూసానుకోండి, వాడు మెల్లగా ఫేడ్ అయిపోతా ఉంటాడు. అది వాక్యం కాదు, వాడు అసలు దేవుడు కాదు, ప్రభువు వేరే. మనకు అర్థమైపోతా ఉంటాం. ఇది నా సొంత తలంపు, ఎంత మోసపోయాను నేను. నా సొంత తలంపు నాకు నచ్చితే ఇది దేవుడి చిత్తం అని చెప్పి దానికోసం ఎంత దూరం నేను క్రైస్తవులు చాలా మంది ఉంటారు. నా సొంత తలంపు నాకు నచ్చితే ఒక మాటలో దేవుడు నాకు ఇంక మాట్లాడేది కదా, నాకు ఉద్యోగం వచ్చేసింది, లేదా పలానా వచ్చేసింది, పలానా ఎంతమంది చెప్పారు. కానీ ఇక్కడ సమస్య వచ్చినప్పుడు నువ్వు నిజమైన దేవుడిని కలుసుకోవాలంటే నీకు ఆత్మ ఏదో, నీ ప్రాణం ఏంటో నీకు తెలియాలి. ఇక్కడ ఏం చెప్తుంది, ప్రాణాత్మలనే కీళ్లు మూలుగును అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రాణం, ఆత్మ కలిసిపోయినాయి. ఇట్లా బాగా, ఎంత బాగా కలిసిపోయినాయి, కీళ్లు మూలుగుల్లా కలిసిపోయినాయి అంట. మీరు మటన్ కొట్టుకెళ్ళారనుకోండి, వెళ్తారా ఎప్పుడన్నా? మటన్ కొట్టుకెళ్ళామనుకోండి, అక్కడ ఒక బోన్ ఇచ్చాను. బోన్లో ఏముంటది, బోన్ మ్యారో ఉంటుంది కదా, అందులో ఏముంటది, మూలుగు ఉంటుంది. ఆ రెండింటిని సపరేట్ చేసి ఏమన్నా అనుకోండి, ఏమంటాడు, నేను పిచ్చోళ్ళ కనబడుతున్నా నీ కంటికి, కావాలంటే దీన్ని బ్రేక్ చేసిస్తా, నువ్వు వండుకొని నువ్వు తిను అంటాడు యాక్చువల్గా. కానీ దేవుడికి వాక్యం ఏంటో తెలుసా, అందులో ఉన్న బోన్, దానిలో ఉన్న బోన్ మ్యారోని కూడా సపరేట్ చేసి ఇది నేను, ఇది నువ్వు అని చెప్తుంది వాస్తవం. అలాంటి చక్కగా డివైడ్ చేసింది దేవుడికి వాక్యం. అది మనకు అర్థం అవ్వాలా. ఎందుకు హెబ్రీయులు చాలా కంగారు పడ్డారు ఇది అర్థం చేసుకోలేక? ఎందుకు హెబ్రీయులు తమ కష్టాల్లో దేవుడిని చూసి బలం తెచ్చుకోలేకపోయారు? ఇది తెలియకే. ఎందుకు క్రైస్తవులు చాలా సార్లు ఎక్కడ పడితే అక్కడ పరిగెడుతున్నారు అంటే తప్పుడు బోధలు అయినప్పటికీ కూడా ఇది తెలియకే. వాస్తవానికి ఎక్కడ పడితే అక్కడ అన్నప్పుడు దేవుడు లభ్యం అవుతాడు, కానీ చాలా చోట్ల లభ్యం అవ్వడం. ఎందుకో తెలుసా, ఎంతవరకు పాజిటివ్ గా ఉందో అంతవరకు నెగిటివ్ అంతకంటే ఎక్కువగా ఉంటుంది సంగతి బైబిల్ ఎప్పుడు క్లియర్ గా చెప్తుంది. నేను క్రీస్తు, నా వలే క్రీస్తులు అంటే చాలా మంది ఉంటారు, జాగ్రత్త పడాలి. ఎవరు చెప్పారు ఆ పదం? ప్రభువే చెప్పాడు. క్రీస్తు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అంటే మీరు ఎలబాకండి. క్రీస్తు ఎక్కడ ఉంటాడు? నీ ఆత్మలో ఉంటాడు. అట్ ద సేమ్ టైం నువ్వు పూర్తిగా ఆత్మ సంబంధం జీవితం జీవించేటప్పుడు ఆయన తన దారి నీకు చూపును, పొరపాటు లేకుండా, ఏమాత్రం కూడా చూసి చూడనట్టు, కనపడినట్టు, అర్థం కానట్టు, ఇది కూడా రైతే అన్నట్టు, అక్కడ కూడా యేసు ప్రభువే చెప్తున్నారు. ఇట్లాంటి భ్రమలే ఉండవు. చాలా క్లియర్ గా ఇది నేనే అని చెప్పి తను చూపించుకుంటాడు. కానీ వాస్తవానికి అది ఎరగడానికి మనం ఏం చేయాలి తెలిసే, మన ఆత్మ సంబంధమైన జీవితానికి, మన ప్రాణ సంబంధమైన జీవితానికి తేడా అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాలి. గమనించి, లేకపోతే ఎంతో సమస్య. సో అందుకని బైబుల్ మనల్ని విడదీసి చూసినందున మనం కూడా ఏం చేయాలి, విడదీసి చూడగలగాలి. సపోజ్ ఇప్పుడు మీరు వింటున్నారు కదా వాక్యం, దేన్ని ఉపయోగిస్తున్నారు అని నేను అడిగాను. తన బ్రదర్ చెప్పిన ఏంటది, మనస్సు అనేది అన్నమాట. చూడండి ఆ డయాగ్రామ్ చూద్దాం ఒకసారి. అది చాలా తెలిసినది. ఎన్ని భాగాలు ఉన్నాయి అందులో? 3 పోర్షన్స్ ఉన్నాయి. వాస్తవానికి మనం గీలేదు, కానీ ప్రతి దాంట్లో ఇంకో 3 ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా 3 అవయవాలు ఉంటాయి. చూడండి, శరీరం అని చెప్పినప్పుడు 3 విషయాలు ఉంటాయి. ఏంటది? ఫ్లెష్, బ్లడ్ అండ్ బోన్స్ కదా, అవునా? ఫ్లెష్ మాంసము, రక్తము, ఇంకా
ఎముకలు, ఈ మూడు ఉంటాయి. వాటిలో ఉన్న భాగాలే మిగతాదంతా కూడా వాస్తవానికి ఈ మూడు రకాలైన విషయాలు. సరే, వీటి గురించి పక్కన పెడతాం. తర్వాత ప్రాణంలోకి వెళ్ళాం అనుకోండి, అందులో కూడా మూడు విషయాలు ఉంటాయి. ఏమేమి ఉంటాయి గుర్తుపెట్టుకోండి. మనస్సు, ఉద్రేకము, చిత్తము. నేను రాస్తాను, తర్వాత మీరు దాన్ని చూడొచ్చు. వాస్తవానికి నేను ఈరోజు ఎర్లీగా వస్తే రాసేవాళ్ళము. గమనించండి, ప్రాణంలో కూడా మూడు రకాలు ఉంటాయి, మూడు విషయాలు ఉంటాయి. మూడు రకాలు కాదు, మూడు విషయాలు ఉంటాయి. ఒకటి మనస్సు. మనస్సుతో మనం ఏం చేస్తూ ఉంటాము? ఆలోచిస్తూ ఉంటాం కదా, ఆలోచిస్తాం. ఒక అర సెకండ్కి ముందుకు వెళ్తాం, వెనక్కి వెళ్తాం. బుద్ధి, జ్ఞానం, కొత్త విషయాలు సేకరించడం, ఆలోచించడం, తలంపు కలిగి ఉండడం, ఇదంతా కూడా మనస్సు అనే వలయంలో జరిగింది. దీన్నే ఒక రకంగా మైండ్ అని పిలుస్తారు. మైండ్ అంటే మెదడు, ఒక మాటలో మెదడు, ఒక మాటలో మెదడు. ఇది ఒక రకమైన జంతు రకమైనటువంటి ఆ పదం కూడా అక్కడ ఉంటుంది. కానీ మనస్సు తర్వాత ఇంకొక పదం ఉంటుంది, ఎమోషన్. ఇంకొక భాగం ఎమోషన్ ఏంటంటే దాంతో మనం ఏం చేస్తాం అంటే ఉద్రేకం అనే దాంతో ఫీల్ అవుతా ఉంటాం. సంతోషాన్ని, దుఃఖాన్ని, బాధని. సపోజ్ ఇక్కడికి వచ్చేది అనుకోండి, ఎండగా ఉందనుకో, వెంటనే ఏం ఫీల్ అవుతాం మనం? అబ్బా, ఇక్కడ కూడా ఇంకా ఎండ తగ్గల, ఆ ఫీల్ అవుతాం. లేదు, చక్కటి చల్లగాలి వచ్చిందనుకో, వెంటనే ఏమవుతాం? ఫీల్ అవుతాం. వాక్యం అర్థం అవుతుంది అనుకోండి, స్టక్గా ఉంటాం. వాక్యం అర్థం కావట్లేదు అనుకో, ఎట్లా అంటాం? ఇది కూడా ఉద్రేకమే వాస్తవానికి, ఇది కూడా ఫీల్. ఏదో ఒక ఫీల్లో ఉంటాం మనం, యాక్చువల్గా ఫీల్ అవుతానే ఉంటాం. అది ఉద్రేకం అనే వలయంలో మనం చేస్తూ ఉంటాం. అది తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే పక్కనే చిత్తం అనే పోర్షన్ ఉంటుంది. ఈ చిత్తంతో మనం ఏం చేస్తాం తెలిసే? నిర్ణయిస్తాం. ఒక మాటలో ఇది నాకు కావాలి, ఇది నేను అని చెప్తాం. ప్రతిదీ కూడా మీ మనసు ఎంతో ఆలోచించవచ్చు, కానీ మీకు ఇష్టమైతేనే దాంట్లో నిలబడడానికి కావాల్సిన ఏర్పాటు ఉంటుంది కదా. ఎన్నో తలంపులు రావచ్చు, కానీ మీకు ఇష్టమైన తలంపులు అయితేనే మీరు నుంచొని ఏం చేస్తారు? ఆలోచన చేస్తారు. మీకు ఎన్నో ఎమోషన్స్ రావచ్చు, కానీ మీకు ఇష్టమైన ఎమోషన్ మాత్రమే మీరు ఫీల్ అయ్యి అందులో మిమ్మల్ని మీరు ముందుకు తీసుకెళ్తా ఉంటారు. అంటే మనస్సు కంటే, ఉద్రేకం కంటే మీ చిత్తం చాలా బలమైంది, అంతే కదా. మనస్సు కంటే మీ యొక్క ఉద్రేకం కంటే మీ చిత్తం చాలా బలమైంది. చిన్న పిల్లోడు తన కళ్ళ ముందు ఇంకొక పిల్లోడిని ఎత్తుకుంది అనుకోడు, వాళ్ళమ్మ ఏం చేస్తాడు? సహోదర ప్రేమ చూపిస్తాడా? పర్వాలేదులే అంటాడా? వెంటనే యాక్చువల్గా కాళ్ళు ఇదిలిచ్చేసి వాస్తవానికి ముందు పైకి ఎత్తేసుకుని నన్ను ఎత్తేసుకో అంటాడు. సరే, ఇప్పుడు ఇంత బాగా తన చిత్తంలో తను ఎంత గట్టోడు చూడండి. వాస్తవానికి ఎంత గట్టిగా ఉన్నాడు తన చిత్తంలో. చిన్నపిల్లలకి ఎవరు చెప్పారు ఎట్లా ఉండమని? మనం ఏం చెప్పామా? ఇక్కడ చెప్తుంటే మా కొంతమందికి అర్థం కావట్లేదు, మనం ఏం చెప్పాం వాళ్ళకి. వాస్తవానికి చెప్తే అర్థం అవుతుందా? అర్థం కాదు. కానీ తన వ్యక్తిత్వంలో అలాగే దాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం అంతే. సో ఈరోజు మనస్సు, ఉద్రేకం, చిత్తం అనే దేంట్లో ఉన్నాయి? ప్రాణం అనే దాంట్లో ఉన్నాయి. ప్రాణం అనే దాంట్లో మీరు గమనించండి, ఈ ప్రాణం అనేది, ఆత్మ అనేది రెండు సపరేట్ అవ్వాలి అని చెప్పినప్పుడు అసలు దేవుడు మనల్ని ఎలా చేశాడు? దీని గురించి కూడా ఆలోచించాం పోయినసారి. చూడండి, ఆదికాండం 2:3 చదువుతాం. ఆదికాండం 2:3 బాగా అర్థం చేసుకోగలగాలని రివ్యూ కూడా చెప్తున్నాం మళ్ళా గమనించండి. 7వ వచనమా? 2వ అధ్యాయం 7వ వచనం, 3 కాదులే 7 చదువు. నరుడు ఒకటి ఆగా అయిపోయాడు. ఎలా అయిపోయాడు? జీవాత్మ అయిపోయాడు. సరే, పోయినసారి సిస్టర్ యొక్క బైబిల్లో చదివినప్పుడు దాని గురించి ఏం రాయబడింది? జీవించు ప్రాణి అని రాయబడింది. ఈ రెండింటిని కూడా ఆన్సర్ చెప్పాం, కానీ ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు వాస్తవం. సో ఇప్పుడు ఈ రెండింటిని మళ్ళీ ఒకసారి చూద్దాం. వాస్తవానికి జీవింపజేసే ఆత్మ అది పక్కన పెడదాం. జీవాత్మ అని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటంటే, దేవుడు నాసికా రంధ్రంలో నరుని ఊదినప్పుడు ఆల్రెడీ నరుని దేవుడు ఏం చేశాడు? నేల మట్టితో చేసినప్పుడు నేల మట్టితో చేసినటువంటి తన నాసికా రంధ్రాల్లో అంటే ముక్కులో దేవుడు ఊతగానే నరుడు ఏమైపోయాడు? అదేంటి, మా తల్లిదండ్రుల దగ్గర నుంచి మేము బయటకు వచ్చాం కదా అంటారు కదా వాస్తవాన్ని, అంటారా? కానీ వాస్తవాన్ని చూడండి, అక్కడ రాసి ఉంటుంది. పౌలు అంటాడు, నువ్వు విత్తునది భూమిలోకి వెళ్ళి అది విత్తేది, కానీ దానికి జీవం ఎవరిస్తారంట? దేవుడు ఇస్తాడు. నువ్వు విత్తినప్పుడు బాడీనే విత్తుతున్నావు. విత్తనాలు విత్తే వాళ్ళకి తెలిసి బాగా. పొలంలో విత్తినప్పుడు ఏం విత్తుతున్నారు వాళ్ళు? విత్తనాలే విత్తుతున్నారు, కానీ దాంట్లో జీవం ఎవరిస్తున్నారు? అట్టనే తల్లిదండ్రులు మనకు కావాల్సిన ఏర్పాటు, భౌతిక సంబంధం కొన్ని ఏర్పాటు చేస్తారు, కానీ నిజానికి దానికి జీవం ఇచ్చేది ఎవరు? దేవుడే. కాబట్టి ప్రతి ఒక్కరిని చేసేది ఆయనే. దేవుడు మనిషిని చేసినప్పుడు అతను ఎలా ఉన్నాడంటే, నరుడు జీవాత్మ ఆయన. ఎందుకు? ఒక మట్టి, ఒక ఆత్మ, ఈ రెండు ఎన్నడికి కలవు. గుర్తుపెట్టుకోవాలి, మట్టి ఆత్మ. మట్టి దగ్గర నుంచి దేవుడు ఈ బాడీని చేశాడు. తన నాసికా రంధ్రంలో దేవుడు జీవవాయువు మోపగా నరుడు ఏమైపోయాడు? జీవాత్మ అయిపోయాడు. ఇట్లా అయిపోయినప్పుడు వీళ్ళిద్దరిని కలవడానికి వీలుగా మధ్యలో ఇంకొక పోర్షన్ రెడీ అయింది. ఆ పోర్షన్ పేరేంటి?
ప్రాణం ఒక మాటలో జీవం అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు దాని గురించి మాట్లాడతాం. జీవం ప్రాణం రెండు ఒకటే దాదాపుగా, కానీ వాటి పనులను బట్టి డిఫరెంట్ గా మాట్లాడబడి. ఎందుకంటే బైబిల్ సరిగా అర్థం చేసుకోవాలనుకుంటే మాత్రం వీటిని అర్థం చేసుకోవాల్సిందే తప్పనిసరి. చూడండి, ఇక్కడ ఆత్మని శరీరాన్ని కలపడానికి మధ్యలో ఏమొచ్చింది? ప్రాణం అనేది వచ్చింది. ఇంకా ఉదాహరణకి చెప్పాలంటే, మీరు బావిలో నీళ్ళు ఎప్పుడైనా తీసారా? బావిలో నీళ్లు కనపడవు మన కంటికి, చాలా లోతుగా ఉంటాయి. వెంటనే ఒక గిలక మీద నుంచి బకెట్ కిందకి వేస్తాం కదా, బకెట్ కిందకి వేసినప్పుడు ఆ నెలలో మునిగి పైకి వచ్చేటప్పటికి ఆ బకెట్లో నీళ్లు కనపడతాయి. కానీ బకెట్ లోపలికి వెళ్ళడానికి ఉపయోగపడింది ఏంటిది? గిలక. వాస్తవం అది ముందుకు వెళ్ళిద్ది, బయటకు కూడా వచ్చింది, మళ్ళీ ఆ బకెట్ తీసుకుని బయట పోసుకొని మళ్ళీ అట్లే. ఇప్పుడు ఆ గిలక లేకపోతే ఆ నీళ్లు తీసుకురావడం అనేది అంత సామాన్యం కాదు అసలు వాస్తవం. ఎందుకంటే నీళ్లు చేతులతో తోడేవో తెలిసింది అది ఎంత కష్టమని. సో అట్లనే ఇక్కడ మనకి వేరే ఛాన్స్ లేదు. ఆత్మ ఏదైతే అనుకుందో దాన్ని సరిగ్గా అర్థం చేసుకొని ప్రాణం బాడీ మీద ప్రజెంట్ చేసి దాంతో చేపించాలి, అది లెక్క. అప్పుడు ఏమైంది? అది జీవాత్మ అయిందా లేదా? ఆత్మ జీవిస్తుంది. ఎట్లా జీవిస్తుంది? ప్రాణం ద్వారా జీవిస్తుంది. అది తప్పు కాదు, ఆ పదం తప్పు కాదు బైబిల్ ప్రకారం. కానీ కొంతమంది ఏమంటారంటే దాన్ని తప్పు అన్నట్టు మాట్లాడతారు. తప్పు అన్నట్టు మాట్లాడి ఏమంటే జీవాత్మ కాదు, జీవించు ప్రాణి అంటారు. దాన్ని నిజానికి అది కూడా తప్పు కాదు. ఎందుకు తప్పు కాదంటే, గమనించండి, నేను నా జీవితం అంతట్లో ఎలా చేయబడ్డానంటే జీవాత్మగా చేయబడ్డాను. కొంతమందికి సరిగ్గా అర్థం కావట్లేదు, జీవాత్మగా చేయబడ్డాను. కానీ నా జీవితం అంతా ఆత్మ ఏం చెప్తుందో అది చేయకుండా జీవంగా ఉన్న నేను నా సొంతానికి బతుకుతా ఆత్మను పక్కన పెట్టేసి అనుకోండి, నా జీవితం అంతా రిజల్ట్ని బట్టి నన్ను ఏమని పిలుస్తారు? ప్రాణమే బతికింది నీలో, నీ ఆత్మ బతకలే. నీ ఆత్మ చెప్పింది నువ్వు చేయలా. నువ్వు జీవితం అంతా నీ మనసు చెప్పిందో, నీ ఎమోషన్స్ చెప్పిందో, నీ యొక్క నిర్ణయాలు చెప్పిందే నువ్వు చేశావు. కాబట్టి నేను ఏమని పిలవాలా? జీవించు ప్రాణి అనే పిలవాలా. అలా చెప్పబడిందే కానీ వెంటనే ఆ విషయం చెప్పకూడదు, గుర్తుపెట్టుకోవాలి. అది విట్నెస్ లో ఏం చెప్పాడంటే దాని గురించి వేరే రకంగా చెప్పాడు. వాస్తవానికి అక్కడ ఏంటంటే జీవించు ప్రాణి అని చెప్పినప్పుడు మానవులు తమ సొంత స్వయానికి బతికారు కాబట్టి వాళ్ళకి ఆ పదం చెప్పడం తప్పులేదు. కానీ దేవుడు చేసినప్పుడు అలా ఉండమని మాత్రం దేవుడు చేయలే. నీ ప్రాణంతోనే బతుకు అని చెప్పాల దేవుడు. ఎట్లా బతికాడు? జీవాత్మగా బతుకు, నీ ఆత్మ చెప్పింది నువ్వు చేస్తా బతుకు. ఆత్మ చెప్పినప్పుడు చేసినప్పుడు ఇతనికి నిత్య జీవం ఉందా? చాలా కొద్ది మంది అర్థం చేసుకోగలుగుతున్నారు అన్నమాట. ఇతడు మానవుడిగా చేయబడినప్పుడు నరుని నాశకారంలో దేవుడు జీవవాయువు ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయినప్పుడు అతను నిత్య జీవం ఉందా? లేదు. ఈ విషయం కన్ఫర్మ్ తెలియాలి. అతను నిత్య జీవం లేదు. ఉదాహరణకి దేవుడు తన ఊపిరిని ఊదాడు. నా ఊపిరి నా ఆత్మ ఒకటేనా? నా ఊపిరి నా ఆత్మ ఒకటా? కాదు. అట్లనే దేవుడికి ఊపిరి దేవుడికి ఆత్మ ఒకటి కాదు, గుర్తుపెట్టుకోవాలి. దేవుడు తన ఊపిరి మన మీద ఊదినప్పుడు ఈ ఆత్మ దేవుడు ఊపిరిలాగా ఎల్లకాలం బతికిద్దే గాని దేవుడు బతుకుతున్నట్టు దేవుడు ఆత్మలాగా ఈ ఆత్మ ఉండదు. నా మాటలు మీరు గమనించట్లే. దేవుడు నిత్యం బతుకుతున్నట్టు తన ఆత్మలో నిత్య జీవం ఉన్నట్టే ఆ జీవం మనకు రాలా. కానీ తన దేవుడికి సంబంధించిన ప్రతి విషయం ఎల్లకాలం ఉంటుంది కాబట్టి అట్లనే మన ఆత్మ ఎల్లకాలం బతుకుతుంది అంతే. కానీ దానికి నిత్య జీవం లేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే మనం మానవుడు పుట్టుకతో పాతి కాదు అని చెప్పకూడదు, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆదాం దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఏమయ్యారు? పాపులు అయ్యారు. వాస్తవానికి ఆ విషయాన్ని మనం పొరపాటులోకి వెళ్ళకూడదు, వాస్తవానికి బలహీనతలోకి వెళ్ళకూడదు, గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని వెంటనే మనకు దేవుడి యొక్క నిత్య జీవాన్ని ఇంతకుముందు ఆదాంలో ఉంది, అది పోగొట్టుకున్నారు, తిరిగి సంపాదించుకున్నారు అనే బోధనకు రాకూడదు. మనకు నిత్య జీవం లేదు. అందుకని ప్రభువు దానికి బదులు అక్కడ జీవవృక్ష పొలం అనేదాన్ని దాన్ని పెట్టారు కదా. దేవుడు నిత్య జీవం అనేది ముందుగానే ఇచ్చుంటే జీవవృక్ష పొలాన్ని పెట్టాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి నిత్య జీవం మనకు కావాలి వాస్తవానికి. సో ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆత్మ వలన ప్రాణం బతుకుతా, ప్రాణం దాని యొక్క శక్తిని తీసుకుంటా బాడీ మీద ప్రజెంట్ చేయడం అనేది అవసరపూర్వకంగా జరగాల్సిన విషయం. ఏం జరిగింది మనకు బాగా తెలుసు. మానవుడు తప్పు చేసినప్పుడు వెంటనే ఏమైందో తెలిసే ఆత్మ తనకున్న బలాన్ని పోగొట్టేసుకో. ఆత్మ ఏమైంది? తన బలాన్ని పోగొట్టేసుకో. అందుకని పౌలు ఏం రాశాడంటే మీరు పాపాల చేత అపరాధం చేత ఎక్కడ చచ్చారు? అసలు వాళ్ళు చనిపోయారు. ఎక్కడ చనిపోయారు? చనిపోయిన వాళ్ళతో ఎవరైనా మాట్లాడతారా? ఎక్కడ చచ్చిపోయారు? ఆత్మ చచ్చిపోయారు. అందుకే దేవుడితో ఫ్రెండ్షిప్ అన్న ఫెలోషిప్ అన్న మనకు తెలియలేదు. ఆత్మలో చనిపోయారు. ఎందుకంటే గుర్రం మీద ఉండాల్సినటువంటి ఆ యజమానురాలు లేరు. ఎవరు ఎక్కుతున్నారు గుర్రం మీద? వాస్తవానికి వేరే గృహ నిర్వాహకుడు ఎక్కాడు. గమనించండి, దాని అర్థం గుమస్తా ఎక్కాడు దాని మీద. ఎవరు ఆ గుమస్తా? ఆత్మ చెప్పింది చెయ్యాలి అన్నప్పుడు ఆ గుమస్తా ఎవరంటే ప్రాణం స్వయం. ఇది ఎక్కేసింది వాస్తవానికి. ఇప్పుడు ఆత్మ నా వెనకాల రా అని చెప్పి ఈడ్చుకెళ్తాం. ఇలా ఈడ్చుకెళ్తున్నప్పుడు మానవ జీవితం అంతా బయటికి కనబడే సంగతుల్లోనే మునిగిపోయాడు.
చూడండి, ఎంతో బాగా తమ జీవితాన్ని రాత్రి భాగాలు ఖర్చు పెట్టి ఆలోచించే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు తెలుసా? ఏం చేస్తే మనం పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాం, ఏం చేస్తే మనం బాగా అందరి ముందు పేరు సంపాదించుకుంటాం, ఫేమస్ అవుతాం, ఇలా ఆలోచించినప్పుడల్లా తన లోతైన తమ ఆత్మ ఏం చెప్తుందో వినరు. దానికి బదులుగా నా వెనకాల నువ్వురా అని చెప్పి దాన్ని తీసుకెళ్తాం. అలా తీసుకెళ్ళినప్పుడు ఆ మనుషులు చాలా లోతైన వాళ్ళు, బట్ కానీ తప్పుడు. చూడండి, ఆ మనుషులు చాలా లోతైన వాళ్ళే, ఆత్మ సంబంధం పనిచేస్తారు, కానీ ఆత్మ చచ్చిపోయినంత తన శక్తులు ఎవరు వాడేస్తున్నారు? ప్రాణం వాడేస్తుంది. దాని మూలాన మానవుడు పూర్తిగా పాడైపోయాడు. చూడండి, మా ఆత్మ చచ్చిపోయింది, వెలిగించలాంటి వెలుగులాగా మరి ఒక మాటలో బలం ఇవ్వాల్సిన ప్రాణం పూర్తిగా చీకటైపోయింది. అదేమైపోయింది? చీకటైపోయింది. ఈ శరీరం పూర్తిగా ఏమైపోయిందంటే పూర్తిగా పాపానికి దాసులు అయిపోయింది. అందుకే చూడండి, ఒక మనిషి ఏం చేసినా చేయకపోయినా ముందు పాపం మాత్రం చేస్తుంటాడు. ఎందుకని? పాపానికి దాసులు. ఎవరినో చూసి ఆ అబ్బాయి చాలా మంచోడండి అన్నారు అనుకోండి, కరెక్టేనా? అది కరెక్టేనా? ఒకసారి మా అమ్మ చూసి వేరే వాళ్ళని చూసి ఆ అబ్బాయిని చూడరా, ఏమంది, చాలా మంచోడు, బుద్ధిమంతుడు. అప్పుడు నేను వెంటనే ఈ వాక్యం చూపించాను, నీతో ఎవరు మాట్లాడలేదు. ఏం వాక్యం చూపించాం? మానవుడు ఒక మాట దావీదు అంటాడు కదా, నేను నా తల్లి గర్భంలోనే పిండంగా ఉన్నప్పుడే నేను పాపం, ఆ మాట తల్లి పాపంలోనే గర్భం ధరించింది. వాస్తవానికి ఈ మాట చెప్పినప్పుడు నీతో ఏం మాట్లాడు, ఊరికి కూడా ఆ మాట మాట్లాడకూడదు, గ్రహింపు లేకపోతే అట్లనే మాట్లాడతాం. గమనించండి, ఒకవేళ మనుషుల ముందు నువ్వు పాపి అని చెప్పొద్దులే, కానీ అదే సమయంలో మనం మాత్రం ఏం చేయాలి? గుర్తుపెట్టుకోవాలి, మానవులు పాపులు కాకుండా మరొకటి కాదు. ఆ పాపం వల్ల వచ్చే ఆ చక్కటి ఫలితం ఏంటో తెలిసే? స్వయం యాక్టివేట్ అయిపోతుంది. తమ ఆత్మ ఏం చెప్తుందో దాన్ని వదిలేసేస్తాం. నిజానికి మన మధ్యలో మానవత్వం అనే పదాలు ఎప్పుడు వింటూ ఉంటాం కదా. మానవత్వం, నీకు కనీసం మానవత్వం లేదా? అసలు మానవత్వం అంటే ఏది? మానవత్వం అంటే మన ఆత్మలో ఉన్న మనస్సాక్షి. ఒక మాటలు మానవత్వం అంటే మనలో ఉన్న మనస్సాక్షి. మనం చాలాసార్లు మనస్సాక్షిని వదిలేసి బతుకుతా మనుషుల్లాగా బతుకుతాం, మనుషుల్లాగానే ఉంటాం. దేన్ని వదిలేస్తాం? మానవత్వాన్ని వదిలేస్తాం. మానవత్వాన్ని వదిలేసి మనిషి పచ్చి బతుకుతూ ఉంటాం. అప్పుడు మనల్ని ఏమని పిలవాలి తెలిసే? జంతువులని పిలవాలి. బైబిల్ ప్రకారం ఏమని పిలిచే తెలిసే? జంతువులని పిలుస్తారు. ఎందుకంటే జంతువుకే ఆత్మ ఉండదు. అది ఎప్పుడు కూడా తప్పు చేసినప్పుడు ఇంకొక జంతువుకు సారీ క్షమాపణ చెప్పుద్దా? ఎంత పెద్ద వివేకం కలిగి ఎంత ప్లాన్ వేసి చక్కగా చేసే ఆ జంతువులు కూడా క్షమాపణ అడగడం అనేది అందరికీ సరిపడు. ఎందుకని? దేవుడు వాటికి ఆత్మ అనేది ఇవ్వలేదు. కానీ మానవుడికి దేవుడు ఆత్మ ఇచ్చాడు. కానీ మానవులు ఆత్మను ఏం చేశారు? పక్కన పెట్టేశారు. అందుకని వీళ్ళు కూడా ఈరోజు క్షమాపణ అనేది మాత్రం అడగరు. దానికోసం ఏదేదో చేస్తాడు. ఇంకేముంది, నీ మాట వస్తున్నానుగా అంతేకాని క్షమాపణ అడగరు. నీ మాట వింటున్నానుగా అంతేకాని క్షమాపణ అడగరు. సరేలే ఒప్పుకుంటున్నాంలే, నువ్వు చెప్పింది రైట్, అంతేకాని క్షమాపణ అడగరు. సరేలే నేను చేసిన తప్పుకి ఇగో ఈ పెనాల్టీ తీసుకో అంటారే కానీ అంతేకాని క్షమాపణ మాత్రం చెప్పరు. చాలాసార్లు క్రైస్తవ జీవితంలో ఒప్పుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకో తెలుసా? నీ పాపం మీరు ఒప్పుకొని నేరలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఎవరితో ఒప్పుకోవాలా? ప్రభుత్వం మాత్రమే కాదు, సహోదరులతో కూడా. అలా ఒప్పుకుంటే మన మానవత్వం మంచితనం చక్కగా ఉన్నట్టు, చక్కగా ఉన్నట్టు. చూడండి, క్రిస్టియన్ లైఫ్ బిగిన్ అవడం తోడనే ఒప్పుకోవడం అనేది అంతటా బిగిన్ అవుతాం. అందుకని ఒప్పుకోవడం క్రిస్టియన్స్ పెద్ద కష్టం కాదు. పేరు మోసిన క్రిస్టియన్లు మేము ఎంతో గొప్ప అనుకునే శత్రువులు చాలా మోసపోయిన వాళ్ళు ఒప్పుకోవడం అంటే చాలా కష్టం అన్నట్టు. అసలు సాధారణమైన క్రైస్తవుడికి ఒప్పుకోవడం అంటే పెద్ద కష్టం కాదు. కానీ వీళ్ళు ఎవరు మరి? ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి అసలైన విషయాల్లోంచి పక్కకు వచ్చేసి కృపలోంచి బయటకు వచ్చేసి మేము ఎంతో కష్టపడ్డాం తెలుసా. ఇట్లా మాట్లాడినప్పుడు కష్టపడ్డావు, నీ జీవితంలో పొరపాటు జరగలేదా? దానికి మాత్రం క్షమాపణ అడగదు. ఎందుకు? వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాలా. మనలో ఉన్న కృప అనేది మనకు అర్థమైతే నా ప్రాణంలో ఉన్న బలాలు శక్తులు ఎందుకు దేవుడికి పనికిరావు అని నాకు అర్థమైనప్పుడు, ఓ దేవా మంచిగా ఉన్నాను అనేది నువ్వు అనుకుంటే అది నీ వల్లే. ఒకవేళ చెడిపోయాను అంటే నేను క్షమాపణ చెప్తా. ఇది సామాన్యమైన విషయం కానీ మనం మర్చిపోతాం. ఎందుకని? మన వ్యక్తిత్వం పెరిగి పెద్దోళ్ళం అవుతాం. క్రిస్టియన్సే ప్రభు మనల్ని క్షమిస్తాడు, కానీ మనం మాత్రం ఎవరిని క్షమించం. మనల్ని క్షమించమని కూడా ఎవరిని అడగం. అట్లాంటప్పుడు మనం ఎట్లా ఉంటున్నాం తెలిసే? ఒక సాధారణమైన ఆత్మసంబంధ జీవితాన్ని తీసి పక్కన పెట్టేసాం. పూర్తిగా తీసి పక్కన పెట్టేసాం. మన పాపాలు ఇంకెవరైనా వచ్చి గుచ్చి చెప్పాలా? వెంటనే అది మనకు చెప్పదా? చూడండి, ఒక వచనం చూడండి. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము
3వ అధ్యాయము 19-20 వచనాలు ఉన్నాయి, చదువుదాం. ఉమ్, 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 ఉమ్. చూసారా ఏం చెప్తున్నారు ఇక్కడ అపోస్తులు అంటే? హృదయం అని రాసింది. హృదయం అనే పదానికి అర్థం ఏంటంటే, లోతైన అర్థం, ఇట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద హోల్ బీయింగ్ అని అర్థం. సెంటర్ అంటే సపోజ్ ఈ టేబుల్ కి సెంటర్ ఒకటి ఉంది, అలాగే ఈ హాల్కి ఒక సెంటర్ ఇక్కడ ఉంటుంది, అలాగే ఈ ఫ్లాట్ మొత్తానికి సెంటర్ కూడా ఒకటి ఉంటుంది. సో దేని మొత్తానికి ఒక సెంటర్ హార్ట్ అని అర్థం. హార్ట్ అంటే మనకున్నటువంటి ఆత్మకి, ప్రాణానికి, దేహానికి సంబంధించిన సెంటర్ పాయింట్ ని మనం పిలిచి మాట్లాడాలంటే హార్ట్ అని పిలవచ్చు వాస్తవానికి. సో తద్వారా మళ్ళీ ప్రత్యేకంగా కూడా విట్నెస్ ఏం మాట్లాడాయండి కొన్ని చోట్ల, హార్ట్ అంటే మనసాక్షి కలిసిద్ది, ఇంకా ప్రాణంలో కొన్ని విషయాలు కలుస్తాయి అని రాశారు ఒక చోట. సో దాన్ని మనం ఎక్కువ అంటే అంత ప్రాక్టీస్ చేయాల్సిన విషయం ఉండదు అక్కడ, ఎందుకంటే మనం లోతుకెళ్ళి కొద్ది మనకు అర్థమవుతాయి విషయాలని. ఎందుకంటే అనుభవంలో మనం చూసి దాన్ని మాత్రమే అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకంటే గొప్ప వాళ్ళమా, వీళ్ళకంటే గొప్ప వాళ్ళం అనే తర్జన భర్జన కాదు ఇక్కడ. మనం దేన్ని ప్రాక్టీస్ చేయగలిగి అనుభవించగలుగుతున్నాం అనే దాని మీదే మనం దృష్టి పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. హార్ట్ అని చెప్పినప్పుడు నీ మనసాక్షి కూడా అందులో ఉంటుంది, ఆత్మ కూడా అందులో ఉంటుంది. అది మీతో మాట్లాడుతున్నప్పుడు మనకు అర్థమవుతా మనం ఎక్కడ తప్పు చేసాం. అప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని పోస్ట్ పోన్ చేద్దాంలే. దేవుని ముందు ఒప్పుకుంటాం కానీ ఎవరి ముందు ఒప్పుకోం, మనుషుల ముందు ఒప్పుకోం. కానీ వెంటనే ఏం రాసాం, అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. అతిక్రమం దాచిపెట్టేసాం అనుకోండి, మనం దాన్ని సమయం వచ్చినప్పుడు చేద్దాంలే అనుకున్నాం అనుకోండి, ఈ లోపల దాని తాలూకా కలుపు మొక్కలు ఎన్ని ఉంటాయో తెలిసే మనం పెరకలేనంత. దావీదు అంటాడు, ఓ నా అతిక్రమాలు, నా పాపాలు నా హైట్ కంటే ఎక్కువ అయిపోయినాయి అంటాయి. గమని, నేను మోయలేనంత బరువు అయిపోయినాయి. ఏంటివి? దాచిపెట్టుకున్నాయి. దావీదు బత్షెబతో ఉన్న ఆ యొక్క ఇల్లీగల్ రిలేషన్ ని ఒక మాటలో తన హస్బెండ్ అయిన తన భర్త అయినటువంటి ఊరయ్యని చంపి సంవత్సరం దాచిపెట్టాడు అంట. ఎంతకాలం? ఇదేం చిన్న విషయమే. ఊరయ్యాన్ని చంపేసిన తర్వాత ఎంతకాలం? సంవత్సరం. ఈ లోపల ఆయన ఏం చెప్తాడు దైవజనులాగా, యుద్ధం అంటే కొన్నిసార్లు చచ్చిపోతారు, దాని గురించి పెద్ద తప్పేముంది, మనలాగే మాట చాలాసార్లు కదా. కొన్నిసార్లు ముందుంటే ఏమవుతుంది, బాణం వచ్చింది తగులుతుంది, చచ్చిపోతారు, ఏముంది దానికి. దానికి నేను బాధపడాల్సిన అవసరం లేదు, ఆమె బాధపడాల్సిన అవసరం లేదు. కానీ ఒకరోజు నాతాను వచ్చి ఏం చెప్పాడు, సరైన వర్తమానం ఇవ్వగానే దావీదు ఏం చేశాడు, కరిగి నీరైపోయాడు. అంటే తన మానవత్వాన్ని వర్కౌట్ చేశాడు. గుర్తుపెట్టుకోవాలి, మనకి ఇది అర్థమైందా లేదా అనే విషయం కాదు, అనుభవంలో చెప్పబడిన వాక్యం నెరవేర్చబడుతుందా లేదా అనేది దీని మీద దృష్టి ఉంచుదాం. నా ఆత్మ ఏం చెప్తుంది, నా ఆత్మ మనస్సాక్షి నుంచి ఎటువంటి సౌండ్ నాకు ఇస్తుంది, ఇది నాకు అర్థం కావట్లేదు అనుకోండి, ఎంత పెద్ద వర్తమానం చెప్పినా ఉపయోగం లేదు. నేను నా అనుభవంలో ఆత్మని గుర్తుపట్టలేకపోతే అది నాకేమంత ఉపయోగం కాదు. గుర్తుపెట్టుకోవాలి. మా ఆత్మలో ఉన్నటువంటి ఒక పోర్షన్ ఏంటంటే ఎప్పుడు మనలో ఉన్న తప్పులు ఎత్తి చూపిస్తూ ఉంటాం. చాలాసార్లు మన చిత్తంలో బలంగా ఉంటే దాని మాట పక్కన పెట్టేస్తాం. అప్పుడు ఆత్మ సంబంధమైన జీవితం అవ్వదు. అదేమవుతుందో తెలుసా, ప్రాణ సంబంధమైన జీవితం అవుతుంది. చివరికి మనల్ని ఏమని పిలుస్తారో తెలుసా, జీవించు ప్రాణి అని పిలుస్తారు. జీవించు ప్రాణి అనే పదానికి రైట్ డెసిషన్ ఏంటి తెలుసా, వాస్తవానికి జంతువు లెక్క అని దాని అర్థం. సరైన విషయం ఏంటంటే జంతువు లెక్క, జంతువు లాగానే. వీళ్ళకి పరలోకం ఎక్కిపోయే సామర్థ్యం లేదు. వీళ్ళు కేవలం భౌతికమైన వాళ్ళై ఉండి భౌతికమైన విషయాల్లో మాత్రం మిగిలిపోతా, భౌతికమైన విషయాల్లోనే తమ జీవితాన్ని అభ్యాసం చేసుకుంటా ఇక్కడే బతికారు. వారు పై సంబంధమైన విషయాలను ఎతికి చూడలేరు. ఎందుకంటే ఓపికగా తన ఆత్మలో ఏ సంగతి నడుస్తుందో దాన్ని ఎతికి చూడలేరు. ఓపికగా ప్రార్థనలో ప్రభువా నువ్వేమంటావు అని కనిపెట్టలేరు. ఓపికగా ప్రభువా నా జీవితంలో నీ ఉద్దేశం ఏంటి అని వెతికి కనిపెట్టలేరు. వాక్యం చదివేటప్పుడు ప్రభువా ఇది ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు, దయచేసి చెప్పు అని ఓపికగా తన ఆత్మను ప్రాక్టీస్ చేయలేరు. అట్లా చేయలేకపోతే మన ఆత్మకి ఎటువంటి బలం రాదు. నేను ఒకసారి ఒక సన్నగా ఉన్న యవనస్తుని చూస్తాను. సన్నగా ఉంటాడు అబ్బాయి, ఎంతసేపు జిమ్ వైపు ఆశగా చూస్తూ ఉంటాడు. ఎట్లంటే జిమ్ వైపు. ఎందుకంటే ఏదో ఒక రోజు నేను కూడా జిమ్కి వెళ్ళి ఏం చేయాలి, చాలా బండలు తెచ్చి ఈ హ్యాండ్ అలా ఇంత అయిపోవాలి. ఒకరోజు వెళ్ళి 4-5 సార్లు డంబులు ఎత్తి ఈ లోపల అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకుంటాడు. చూడండి వాస్తవం. ఎందుకు చూసుకుంటున్నాడు, ఏదో సంథింగ్ పెద్దదైపోవాలి. విషయం ఏంటంటే వాళ్ళు కూడా చెప్తారు, మీరు రెగ్యులర్గా చేయి తమ్ముడు, అప్పుడు ఒక రోజుకి ఏమవుతుంది, నీకు వచ్చింది నీకు చక్కగా. సో విషయం ఏంటంటే నా ఆత్మను నేను ప్రార్థనలో కానీ వాక్యం దగ్గర కానీ ప్రాక్టీస్ చేయలేకపోతున్నానంటే దానికి బలం రాదు.
అది బలం రాకుండా ఎట్లా చేసాను ఓపిక వెనక పడిపోతుంది ఒక మాటలో. దాన్ని మనం తిరిగి గుర్రం ఎక్కించి అంటే మన లీడింగ్లోకి ఎక్కించగలుగుతాం. అప్పుడు మనకి చిన్న విషయం కూడా ఎత్తి చూపించింది. ఆ మనస్సాక్షి చిన్న విషయంలో కూడా బాధపడింది. అయ్యో, బాధపడిన వెంటనే మనం ఏమవుతాం, ఎక్కడో నేను తప్పు చేశాను, వెంటనే దాన్ని ఏం చేయాలి, నేను సరి చేసుకోవాలి, చక్కబెట్టుకోవాలి. ఆధునిక క్రైస్తవులు పెద్ద పెద్ద తప్పులు చేసి కూడా ఈజీగా తప్పించుకోగలుగుతున్నారు. ఎందుకో తెలుసా, మనస్సాక్షి పని చేయట్లా. ఏం చేయట్లా? మనస్సాక్షి పని చేయట్లా, ఆత్మ పని చేయట్లా. ఆత్మ మనస్సాక్షి లేదా అట్ట అనకూడదు, మనస్సాక్షి ఉంది. కానీ మనస్సాక్షి పని చేస్తుందా? అంత ఎత్తున పని చేయట్లా. క్రైస్తవుడికి క్రైస్తవేతడికి మనం తేడా ఇదే. నా మనస్సాక్షి నేను చేసిన తప్పు అని సగం నాకు చెప్పకపోతే ఏ రోజుకి నేను క్రైస్తవుడిగా దేవుడికి తగినట్టు బతకలేదు. గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆత్మ సంబంధ జీవితానికి మొదటి మెట్టు, చాలా సామాన్యమైన మెట్టు. దీన్ని నేను నిర్లక్ష్య పెట్టి ఆత్మ సంబంధమైన శిఖరాలు నేను ఎక్కాలి అనుకుంటే కనుక అది పొరపాటు, గమనించాలి. సో మన మనస్సాక్షి అనే విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మన నాయకుడి స్వరం మనం వినకపోతే ఏనాటికి మన మీద మనకి సంతోషం రాదు, మన మీద మనకు తృప్తి రాదు. చాలా మంది డబ్బులున్న వాళ్ళు అంటే డబ్బులున్న ఆ యొక్క పరపతి పొందితే సాటిస్ఫైడ్ అని అనుకుంటారు వాస్తవానికి. ఎందుకంటే ఎక్కువ మనీని ఎర్న్ చేస్తే ఎక్కువ సౌకర్యంగా బతకవచ్చు, అందుకే సంతోషంగా ఉండగలం అని అనుకుంటారు. కానీ ఈ లోపల వాళ్ళు మిస్ అయ్యేది ఏంటో తెలుసా, ఆత్మ సంబంధమైన తృప్తిని మిస్ అయ్యేది. మీకు తెలుసో లేదో చాలా సామాన్యంగా చెప్తారు. 17th century లేదా 18th century నాకు తెలియదు, ఒక పెద్ద సినిమా యాక్టర్ ఆవిడ. ఆమె పేరు మార్లిన్ మన్రో. ఆమె ప్రపంచం మొత్తానికి పేరుగాంచినటువంటి ఒక లేడీ యాక్టర్ అన్నమాట. ఆమె ఒకరోజు ఇంటర్వ్యూలు అడిగేది, మీరు ప్రపంచం అంతా ఉన్న అభిమానులు సంపాదించుకున్నారండి అని అడిగితే ఆమె ఏమని తెలుసా, ప్రపంచం అంతా అభిమానులు ఉన్నారు నాకు, కానీ నా అనే చెప్పుకుంటా ఒక్కడు కూడా లేడు అని చెప్పింది. ఆమె ఏం చెప్పింది, ప్రపంచం అంతా నాకు అభిమానులు ఉన్నారు, కానీ నా హృదయాన్ని విప్పి మాట్లాడడానికి అర్థం చేసుకోవడానికి ఒక్కడు కూడా నాకు లేడు. మీకు తెలుసో లేదు, ఆమె హెవీగా డ్రగ్ తీసుకొని చనిపోయిందా. ఎందుకని? డబ్బు లేదా? ఎందుకు లేదు? ప్రజలందరి మధ్యలో మన్ననం లేదా? సపోర్ట్ లేదా? చాలా సింపుల్, తమ మనస్సాక్షిని కార్యసాధనం చేయలేదు. చాలా సింపుల్. ఆత్మ సంబంధం జీవితంలోకి వస్తే ప్రభువుని నమ్ముకోవడం, ఈ విషయాలన్నీ ఒకసారి పక్కన పెడితే దేన్ని ఆమె వాడలేదు, తన ఆత్మనే వాళ్ళ. ప్రభుకి స్తోత్రం. క్రైస్తవ జీవితాలు ఎట్లాంటివో తెలుసా, ప్రభుని నమ్ముకోగానే ఫస్ట్ ఏం వెలిగిపోతుందో తెలుసా, తమ ఆత్మ లేచి నిలబడుతుంది. ఏదైతే చనిపోతుందో తిరిగి లేచి నిలబడింది. అందుకని అప్పటి నుంచి ఆత్మ చెప్పిన మాటలేను, లోపల దేవుడు చెప్పిన మాటలేను అని చెప్పే మాటలు వినబడతాయి. ఎందుకంటే దేవుడు మన ఆత్మతో కలిసిపోయి ఉంటాడు. అందుకే ఈరోజు ఆత్మ అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. ఎందుకంటే మన ఆత్మలు ఎవరు నివసిస్తున్నారు? దేవుడు నివసిస్తున్నాడు. ఒక వాక్యం చదవండి, రోమపత్రిక 8వ అధ్యాయం 16వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 16వ వచనం. ఎక్కువ సమయం లేదులే. ఏం చెప్తున్నారు ఇక్కడ, మనం దేవుని పిల్లలమని మన చుట్టుపక్కల వాళ్ళు, చర్చిలో వాళ్ళు, లేదా మన గురించి మనమో చెప్పుకోవడం కాదు. ఎవరు చెప్తున్నారు? దేవుడి ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం చెప్తున్నారు. సాక్ష్యం చెప్పేది మనస్సాక్షే. కానీ అదే సమయంలో ఆ మనస్సాక్షితో ఎవరు చక్కగా కలిసిపోయి ఉన్నారంటే దేవుడి యొక్క ఆత్మ కలిసిపోయింది. మనం తిరిగి జన్మించినప్పుడు దేవుడి యొక్క ఆత్మ ఎక్కడికి వచ్చేసింది? మన ఆత్మలోకి వచ్చేసింది, మన బాడీ మీద కాదు. గుర్తుపెట్టుకోవాలి, మన బాడీ మీదకి దేవుడి యొక్క ఆత్మ ఎప్పటికీ రాదు. ఎక్కడికి వచ్చింది? మన యొక్క ఆత్మలోకి వచ్చింది. కాబట్టి ఈ ఆత్మ మనం దేవుడి పిల్లలం అని చెప్పి సాక్ష్యం చెప్తా ఉన్నాం. పొరపాటు చేసినప్పుడు, బలహీన పడినప్పుడు, లోకస్తులో కలిసిపోవడానికి మనం అప్పచెప్పుకుంటున్నప్పుడు లోపల ఒక భయం ఉంటుంది మనకి కదా. ఏంటా భయం? నువ్వు లోకస్తుల్లా కాదు, నువ్వు దేవుడి బిడ్డవే. నువ్వు ఆ పోస్టర్లు చూడబాక, నువ్వు ఆ ప్రజలతో కలిసి తిరగబాక, నువ్వు అట్లా ఆలోచించబాక, నువ్వు అట్లా మాట్లాడబాక. ఈ విషయాలన్నీ ఎవరు చెప్తారు? దేవుడి సేవకులు చెప్పరు. మీకున్న రహస్య జీవితంలో ఎవరు చెప్తారు? దేవుని యొక్క ఆత్మ చెప్తారు. కాబట్టి గుర్తుపడదాం, ఇది దేవుడి యొక్క ఆత్మ. నాకెంతో సామాన్యం చెప్పిన ప్రభువా నీకు వందనాలు. అట్లా మీరు దాన్ని ప్రాక్టీస్ చేస్తా, ఆయనకు లోపడతా, ఆయనతో సావాసం చేస్తా ఉంటే మన ఆత్మ పెరిగి పెద్ద అయ్యి చాలా చిన్న విషయాన్ని కూడా ఆయన స్వరం వినపడటం అనేది మనకు అర్థమవుతుంది. కానీ ఆధునిక క్రైస్తవులు ఏంటంటే తమ మెదడులో చురుకైన ఉన్నాడు. ఎంత చురుకో తెలిసే, వేగంగా వెళ్ళిపోతారు వాళ్ళు. తమ మెదడులో, తమ ఎమోషన్లో చాలా వేగంగా ఉంటారు, చాలా లోతుగా ఉంటారు. లోతైన ఎమోషన్లో వాళ్ళు నిలబడి ఉంటారు. గమనించండి, తమ నిర్ణయాల్లో గట్టిగా ఉంటారు. ఎంత గట్టిగా అంటే యాకోబు లెక్క.
ఎందుకు యాకోబు అన్ని కష్టపడాల్సి వచ్చింది తెలిసే? యాకోబు తన చిత్తాల్లో, తన నిర్ణయాల్లో చాలా గట్టూరు. గమనించండి, ఎంత గట్టూరు అంటే తన భార్య కోసం 20 సంవత్సరాలు కొలువు చేయగలరు. రాహేల్ కోసం ఎన్ని సంవత్సరాలు చేశాడు? 20 గంటలు కూడా పని చేయగలని మన దేనికైనా వాసన చెప్పాలి. బస్ స్టాండ్లో ఒక 20 నిమిషాలు నుంచోమంటే ఏమంటారు మీరు వచ్చేటప్పుడు ఫోన్ చేయండి, నేను అప్పుడు వస్తాను. అంతే కదా? ఎందుకని 20 నిమిషాలు వెయిట్ చేయడం కూడా. కానీ యాకోబు ఎలాంటి వ్యక్తి తెలిసే? మిక్కిలి దృఢమైన వ్యక్తిత్వం. అలాంటి దృఢమైన వ్యక్తిని బెండ్ చేయడానికి ఆయనకి ఎంత సమయం పట్టిందో, ఎంత కష్టపడాల్సి వచ్చిందో, కన్నీళ్ళు విడవలసి వచ్చింది. కానీ దేవుడి ప్రణాళిక వెనక్కి తీసేయలేదు ఆయన. ఆధునిక క్రైస్తవులు ఇట్టంటోళ్ళే. కానీ ఇప్పుడే మనం ప్రభువా నా సొంత చిత్తాన్ని నీకు అప్పచెప్తాను, నా ఎమోషన్ నీకు అప్పచెప్తాను, నా మనసులో ఉన్న తలంపులు నీకు అప్పచెప్తాను, వాటిని సిలువ గుండా తీసుకెళ్తాను అని మనం చెప్పామనుకోండి, ఆత్మ సంబంధం జీవితం చక్కటి మార్గం కోసం ద్వారం తెరవబడి ఉంటుంది. వెంటనే మనం ఎక్కే ఆత్మ సంబంధం జీవితంలోకి మార్గం తెరవబడిద్ది. ఓపికగా దేవుడు మెల్లగా లోపలికి నడుపుతూ ఉంటాడు. మనకు అర్థమవుతుంది బైబిల్ అనేది నేర్చుకునేది కాదండి, బైబిల్ అనేది గుర్తుపట్టేది. ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ అనేది నేర్చుకునేది కాదు, బైబిల్ అనేది ఏంటిది? గుర్తుపట్టేది. ఎందుకంటే ఏ ఒక్కరు బైబిల్ని నేర్చుకోలేదు. కానీ తమ లోపల ఉన్నటువంటి అసలైన ఫ్యాకల్టీ ఉంటారు. ఎవరైనా? పరిశుద్ధాత్మ. అసలైన బోధకుడు ఉంటాడు. ఆయన ఇంకొక బోధకుడితో మాట్లాడేటప్పుడు ఇది ఇదే అని గుర్తుపట్టేలా చేస్తాడు. అంతే. బైబిల్ అనేది నేర్చుకునేది కాదు, బైబిల్ అనేది గుర్తుపట్టేది. గుర్తుపెట్టుకోవాలి. సో అందుకనే చాలా విషయాలు మాట్లాడేటప్పుడు గుర్తుపడుతున్నామో లేదా అనే విషయంలో చాలా జాగ్రత్తగా కాదు. లేకపోతే ఏమవుతుంది? నేర్చుకున్న సంగతులు కొన్ని రోజులకి పోతాయి. కొన్ని రోజులు కాదు, కొన్ని గంటలకే పోతాయి. కానీ ఏదైతే గుర్తుపట్టామో, ఏదైతే చూసామో అది అన్నటికీ పోదు. కాబట్టి ఈరోజు మనం ప్రాక్టీస్ చేద్దాం. ప్రభువా నా మనస్సాక్షిలో మీరు ఎట్లా చెప్తున్నారో దాన్ని నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ ఇంకో సమస్య ఉంది. అదేంటంటే మనస్సు, మనస్సాక్షి రెండు కూడా సిమిలర్గా కనపడుతుంటాయి. ఒకేలాగా మనస్సు అనేది కూడా ఆలోచన చేసిద్ది, మనస్సాక్షి కూడా ఆలోచన ఎత్తి చూపిస్తా ఉంది. కానీ రెండింటికి కూడా తేడా ఏంటి? చాలా సింపుల్. మనసు లాజిక్ని ఎత్తుకుతుంది, కానీ మనస్సాక్షి సరైన నిర్ణయాన్ని చెప్పేసి. గమనించండి, మనసు లాజిక్ని ఏమంటారు? మనసు వాళ్ళే తప్పు చేశారు, మనం కూడా తప్పు చేసినా పర్వాలేదు. ఒక మాటలో దావీదు లాంటి వాడే పొరపాటు చేశాడు, నేను కూడా అట్లా ఉండడం ఒకసారి 2 సార్లు పెద్ద తప్పేమి. ఇదంతా మనసులో ఉండే విషయం. కానీ మనస్సాక్షి ఏమంటే తెలిసే? నీ సహోదరుని ప్రేమించవు, బట్ కానీ ఎంత లోతుకు ప్రేమించావు అని కూడా చెప్తుంది. అలా చెప్పుద్ది వాస్తవం. ఎంత లోతుకు ప్రేమించావు, నువ్వు నిజంగానే ప్రేమించావా, లేదంటే ఎందుకని ప్రేమించలేకపోయావు, ఈ విషయాలన్నింటినీ టార్చర్ చేసి చూపించింది. ఏదది? మనస్సాక్షి. చూడండి, వచనం చదవండి. సామెతలు 20వ అధ్యాయం అయిపోయింది. సామెతలు 20వ అధ్యాయం 27వ వచనం. 27వ వచనం చూసారా? ఇక్కడ చేసే పని ఏంటో తెలుసా? మనస్సాక్షి చేసే పని. అది మనస్సాక్షి చేసే పని. అదేంటంటే అంతరంగాలన్నింటినీ ఏం చేస్తుందంట? శోధిస్తుంది. నీ మైండ్లో ఎక్కడ తప్పుగా ఆలోచించో, నీ ఎమోషన్లో ఎక్కడ తప్పుగా ఫీల్ అయ్యో, నీ యొక్క నిర్ణయాల్లో ఎప్పుడు సరిగ్గా లేకుండా తప్పుగా నిర్ణయం చేసో, ఇవన్నీ ఎత్తి చూపించేదంట. అది నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపం మనలో వెలిగిస్తా ఇగో ఇక్కడ చీకటి ఉంది, ఇక్కడ చీకటి చూపించదు. ఇక్కడ చూపించడం మనం ఏం చేయాలి? మనస్సాక్షి స్వరాన్ని ఆపేయాలా? ఆధునిక క్రైస్తవులు చాలా మంది చేసే పని ఏంటో తెలిసే? మనస్సాక్షి స్వరాన్ని చంపేస్తారు. ఎట్లాగ తెలిసే? గొంతు పిసికినట్టు చంపేస్తారు. నువ్వు ఆగు, నువ్వు చెప్పావులే కానీ మంచి చెడు ఆగు, వీళ్ళతో ఎలా మాట్లాడాలో నాకు బాగా తెలుసు. ఏమంటది? నువ్వు ఆగు, నేను నిజానికి మనస్సాక్షి చెప్పింది చేయకుండా ఒక నిజమైన సంతృప్తి పొందిన వాళ్ళు క్రైస్తవులు అక్కడెక్కడ ఎవరు ఉండరు. నేను మనస్సాక్షి విరుద్ధంగా నడుచుకుంటా దేవుని ముందు గట్టిగా ఉన్నానని చెప్తే అది ఏమంత రైట్గా? నా మనస్సాక్షి ఏం చెప్తుందో అది నాకు తెలుసుకొని ఉండాలా. నా మనస్సాక్షి మాట అనకుండా అవతల మాట నేను అంటాను అనుకోండి, నువ్వే ద్రోహి. ఒక మాటలో దాన్ని ఏమని పిలుస్తారంటే దేవుడు ద్రోహి అని పిలుస్తారు. ఎందుకో తెలుసా? నీ మనస్సాక్షిలో నీ ఆత్మ నివాసం చేయడానికి ఎవరు ఒప్పుకున్నారు? అసలు దేవుడు ఒప్పుకున్నాడు. సర్వాధికారి అయిన దేవుడు తను ఎంతో మినిమైజ్ చేసుకొని తగ్గించుకొని ఆయన నీ ఆత్మలో నివసించడానికి వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఆయన స్వరం నేను విన్నాను అని చెప్పి పక్కన పెట్టి నాకేది ఉపయోగకరమో, నాకేది లాభమో అది ఎవరి దగ్గర నుంచి వస్తే వాళ్ళ మాట నేను వింటాను. అప్పుడు మనల్ని ఏమంటుందో తెలుసా? నేను నీతోనే, నీ మాట ఏంటా అని చెప్పి నా మా దగ్గర ప్రభువా ఇక నేను నీతోనే గడుపుతా అని చెప్పి నా మీద నువ్వేం చేసావు? వాగ్దానం చేసావు, ప్రమాణం చేసావు. కానీ ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ నువ్వేం చేస్తున్నావు? నా గొంతుని ఏం చేస్తున్నావు? నొక్కేస్తున్నావు. అందుకే చూడండి ఒక మాట,
యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక క్షమించండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము క్షమించండి 4వ అధ్యాయం 5వ వచనం, 4వ అధ్యాయం 5వ వచనం. యాకోబు రాసిన యాకోబు డైరెక్ట్గా ఎవరిని తాగుతాడు తెలుసా? మన వ్యక్తిగత జీవితాలను తాగుతాడు ఆయన నేరుగా. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా? ఆత్మ మత్సరపడిపోతుందంట, అంటే బాధపడిపోతుందంట. ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు నా మాట వినరేంటి అని చెప్తున్నటువంటి ఆ ప్రవచనం వ్యర్థమని మీరు అనుకుంటున్నారా? కాదు, మన అందరి జీవితంలో అది కరెక్ట్గా జరుగుతుంది అని చెప్తున్నాడు ఆయన. ఆత్మను మేము వింటాము, ఆయన మాట వింటామని చెప్పి ప్రమాణం చేసిన మనము చాలాసార్లు ఆయన మనం ఎంత పెట్టుకుంటున్నాం తెలుసా? దయచేసి ఆయన ఫ్రెండ్లీగా కూడా చూడమంట. ఆయన ఎట్లా చూస్తాం తెలుసా? పూర్తిగా పక్కన పెట్టేస్తామంట. అసలు ఆయన మాట వినమంట, ఆయన మాట మనకి ఇష్టం ఉండదంట. ఇలా చెప్పిన ఈ మాట వ్యర్థమని మీరు అనుకుంటున్నారా? కాదు, మీ విషయంలో అది కరెక్టే ఒక మాట అని చెప్తాడు యాకోబు. అంటే అర్థం ఏంటి? దేవుడి ఆత్మ మనసాక్షి ద్వారా లేదా అంతరంగ జ్ఞానం ద్వారా మనతో మాట్లాడేటప్పుడు మనకి ఇష్టమైంది ఏదో అది ఆయన ముందు చెప్పడానికి ప్రయత్నం చేస్తామే కానీ ఆయనకి ఇష్టమైంది ఏదో దానికోసం మన చిత్తాన్ని ఉంచుకోవడానికి ఇష్టపడం. అట్లా ఇష్టపడినప్పుడు ఆత్మ సంబంధం జీవితం గడపడం ఎంత కష్టం. అందుకే చూడండి, చాలా కష్టం అయిపోద్ది. ఇది ఎట్లా ఉంటుందంటే నిటారుగా ఉన్న కొండ ఎక్కిన దాంతో సమానం. నిటారుగా ఉన్న కొండ ఎలా ఎక్కుతారు? ఈజీగా ఎక్కగలరా? అందుకని చెప్పి గవర్నమెంట్ చుట్టూతో మెట్లేసింది ఇట్లా కదా, ఇలా నల్లగా ఎక్కి చాలా. కానీ నిజానికి ఆత్మ సంబంధం జీవితం మన స్వయాన్ని చంపకుండా, మనస్సాక్షి స్వరాన్ని వినకుండా నిర్లక్ష్యం చేస్తా ముందుకెళ్తే నిటారుగా ఉన్న ఆత్మ సంబంధం జీవితం లాంటిది. అందుకే కొన్ని రోజులకి ఆత్మ సంబంధం జీవితం అనేది పూర్తిగా మర్చిపోతారు. వాక్యం వినపడదా? వాక్యం ఉంటుంది. వాక్యం ఉండదా? వాక్యం ఉంటుంది. ప్రార్థన చేయరా? చేస్తారు. వాక్యం చదవరా? చదువుతారు. బట్ కానీ ఏది మిస్ అయింది? స్పిరిచువల్ లైఫ్ మిస్ అయిపోయింది. తద్వారా ఏం జరిగింది? ప్రార్థన సంతోషం లేదు, వాక్యం చదివేటప్పుడు ఎంజాయ్మెంట్ రాలా, ఇంకా వాక్యం వినేటప్పుడు లేదా వాక్యాన్ని మనం చెప్పాలనే ఆశ ఇట్లాంటివి ఏం రావట్లే. అలాంటప్పుడు దాని అర్థం ఏంటో తెలుసా? మన ఆత్మ ఎక్కడో బలహీన పడిపోయింది. అది దాని అర్థం. మన ఆత్మ ఎక్కడో బలహీన పడిపోయింది. కానీ దేవుడు ఎంతో ఓపికగా తన పరిచర్య మనం చేసేటప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, మీరెంత దుర్మార్గులైనా, మీరు ఎంత బలహీనులైనా నేను మిమ్మల్ని విడిచి పోలేను, దయచేసి నన్ను దుఃఖపెట్టబాను. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. మీకు తెలుసని నేను అనుకుంటున్నా ఇది వచ్చినాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. 4వ అధ్యాయం 30వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. విమోచన దినం వరకు ఆయన యందు మీరు. కానీ నిజానికి మనకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం అపోస్తులు ఏం రాయాలంటే దేవుడి పరిశుద్ధాత్మని పోగొట్టుకోవద్దు అని రాయాలి. ఏం రాయాలి? దేవుడి పరిశుద్ధాత్మని పోగొట్టుకో. ఎందుకంటే చూడండి, మనం ఏమైనా ఇద్దరు గెస్టులను పిలిచామనుకోండి మన ఇంటికి, వాళ్ళని గెస్ట్లుగా పిలిచినప్పుడు ఒక రోజంతా వాళ్ళని పట్టించుకోకుండా ఒక రూమ్లో వేసి తలుపు పెట్టేసాం. ఎప్పుడైతే తలుపు తీస్తే వాళ్ళు ఏమంటారు? మేము వెళ్ళొస్తాం అంటారు. ఏమంటారు? మేము వెళ్ళొస్తామండి, మీరు మీ పని చేసుకోండి, ఇబ్బందిగా ఉన్నట్టుంది అని చెప్తారు. వాస్తవం అటు కదండి, మేము మాకు మీ మీద మాకు అంత దృష్టి అని చెప్పి మళ్ళా లోపల పెట్టి ఒక వారం తర్వాత తీశారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? తీయంగానే ముందు పరిగెడతారు మీతో మాట్లాడకుండా. చాలాసార్లు పరిశుద్ధాత్మ మన జీవితంలో అట్లాంటి ఆయన ఏం చెప్తున్నాడు అని వెతికేదానికి బదులు ఆయనకి బదులు మనమే మన సొంత తలంపులతో నిండిపోయింది అనుకోండి వాస్తవానికి. అప్పుడు ఆయన ఏం చేయాలి? వాస్తవానికి తలుపు తీయంగానే పారిపోవాలా. కానీ దేవుడి యొక్క సత్యం అట్లాంటిది కాదు. ఎట్లా అని తెలుసా? దేవుడి పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచొద్దు. ఆ పదానికి అర్థం ఏంటో తెలుసా? ఆయన ఎంతో మూలుగుతూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు, కానీ మిమ్మల్ని వదిలిపెట్టి అన్నాడు. ఎందుకంటే ఆయన కమిట్మెంట్ చేసుకున్నాడు, ఆయన నిబంధన చేసుకున్నాడు. ఇక మీద నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళన్నాడు. మనం ఆయనతో చేసుకున్న నిబంధన కాదు, ఆయన మనతో చేసిన నిబంధన. ఈ సత్యం మనకు అర్థం అవుతే చాలా వరకు మన బలహీనత వెళ్తుంటాయి, కానీ దేవుడికి ప్రేమ విషయంలో ఏమాత్రం అనుమానించినట్టు ఉండమ్మ. పౌలు ఏమంటారు తెలుసా? కరువైన, ఖడ్గమైన, హింస అయిన, ఉపద్రవమైన, ఉన్నమైన, రానున్నమైన శ్రమలైన ఆ దేవుని ప్రేమ నుండి, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపు నేరమని రూఢిగా అనే పదానికి అర్థమైంది తెలుసా? ఎన్నోసార్లు టెస్ట్ చేశాను, బట్ స్టిల్ అది ప్రూవ్ అయింది అని చెప్తున్నాడు. గమనించండి, ఆయన ఏం చెప్తున్నాడు అంటే వాస్తవానికి
రూఢిగా నేను నమ్ముతున్నాను అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, నేను చాలాసార్లు హెచ్చు తగ్గిన ఆత్మ సంబంధం జీవితం నాకు ఉండొచ్చు, బట్ కానీ దేవుడు నా విషయంలో మాత్రం నన్ను నడిపించడానికే కూర్చున్నాడు. ఆయన నేను బాధ పెట్టినా, చాలాసార్లు బలహీనపరిచినా, నేను బలం ఇచ్చే కొద్దీ, నేను లోబడే కొద్దీ ఆయన మళ్ళీ స్టిల్ ఏం చేస్తూ ఉంటాడు, నన్ను ముందుకి నడుపుతాను. ఇటువంటి చక్కటి వ్యక్తి మనలో నివసిస్తున్నాడు. మనం దీన్ని మర్చిపోకూడదు. మనస్సాక్షి అనే విషయంలో తెలియకుండా మనం నడిపించబడ్డాం. కొన్ని సంగతులు తెలుసుకున్నాం మనం ఈరోజు. మనస్సాక్షికి చాలాసార్లు అడ్డం పడేది ఏంటంటే మన సొంత నిర్ణయాలు. మధ్యాహ్నం నాకు ఒక ఫోన్ కాల్ వచ్చు, ఒక బ్రదర్ దగ్గర వచ్చు. ఎందుకంటే నేను అక్కడ చాలా చోట్ల చాలాసార్లు, అంటే కొన్ని సంవత్సరాలు అక్కడ నేను పరిచయం చేసి వచ్చాను కాబట్టి, అన్న పలానా సిస్టర్ చాలా బాధపడుతుందన్న. యాక్చువల్గా తన ఇంట్లో చాలా తన హస్బెండ్ చాలా బాధపడుతున్నాడు. అక్కడ ఉన్నప్పుడు కూడా నేను మాట్లాడేవాడిని. యాక్చువల్గా ఎట్లా అంటే, సిస్టర్ మీరు పూర్తిగా మొదటి స్థానాన్ని ఎవరికి ఇవ్వండి? ప్రభుకి ఇవ్వండి. మొదటి స్థానాన్ని ఎవరికి ఇవ్వాలి? బిలీవర్ అయిన హస్బెండ్ అయినా సరే మొదటి స్థానాన్ని ఎవరికి ఇవ్వాలి? ప్రభుకే ఇవ్వాలా, లేకపోతే మన హస్బెండ్ సంతోష పెట్టలేం. వాస్తవానికి గుర్తుపెట్టుకోవాలి. మొదటి స్థానం ఇవ్వకుండా భవిష్యత్తు కోసమో లేదా ఇంకే విషయాల గురించి, ఆ సిస్టర్ చాలా మంచి బిలీవర్, చూడడానికి చాలా చక్కగా మంచి బిలీవర్ అన్నమాట. అన్ని విషయాలు చెప్పగలుగుతారు, అన్ని విషయాలు వినగలుగుతారు కూడా. కానీ సమస్య వచ్చినప్పుడు దేవుడి వాక్యాన్ని అడ్డం పెట్టి దేవుడి వాక్యం వల్ల బలం పొందడం అనేది కష్టమవుతుంది. అనుభవంలో తను ఏంటంటే దేవుడి వాక్యం మీద ఆధారపడి ఆ బలాన్ని రిసీవ్ చేసుకోలేక తన హస్బెండ్ ఏదైనా అన్నాడంటే కన్నీళ్ళు పెట్టుకుంటాం. ఏం చేస్తుంది? కన్నీళ్ళు పెట్టుకోవడం తప్పే. ఎందుకో తెలుసా? నీ దేవుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళలే కదా. నీ దేవుడు నీకు సహాయం చేయడా? చేస్తాడు కదా. మాట్లాడినప్పుడు నువ్వెందుకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు? వాస్తవానికి ఇంకా అంతకంటే ఎక్కువ విషయాలే జరుగుతాయి అక్కడ, అదేనే సంగతి. అయినా ప్రతికూలమైన సంగతులు వచ్చినప్పుడు నిన్ను రాజులైన యాజకుని చేసేది దేవుడు అనేప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టాడా? మరి అవన్నీ మర్చిపోయి మనం ఏం చేస్తాం? సింపుల్ గా అందరం పిలిచి మీటింగ్ పెడతాం. ఎట్లా? ఈయన అట్ట, ఆయన ఎట్ట, అర్థం లేదా? నేను చెప్పగలను ఒకటి. నా జీవితంలో 2012 చాలా పెద్ద విషయం జరిగింది. అంటే చాలా కష్టం, నేను భరించలేకపోయాను. నేను ఎప్పుడు ఏం చేస్తానంటే, అంతకుముందు దినాల్లో మా అమ్మ దగ్గరికి వెళ్ళి వీళ్ళని పక్కన పెట్టేస్తా ఉంటాను. పూర్తిగా మా అమ్మని పూర్తిగా ఇన్సల్ట్ చేస్తా ఉంటాను. ఎట్లా అంటే, నేను నీ కొడుకుని కాదు, నేను ఏమవుతాను, ఈ రోజైనా రేపైనా ఏమవుతాను, సేవకి వెళ్ళిపోతాను, కాబట్టి నువ్వు నా మీద ఎటువంటి ఆశలు పెట్టుకోకూడదు. ఇట్లాంటివన్నీ ముందుగానే ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట, తెలివిగా. ఆమె విని చాలాసార్లు కోప్పడేది. నాకు తెలిసి నువ్వు ఏం చేస్తున్నావు, తల్లితో మాట్లాడాల్సిన మాటలు కాదురా, ఇట్లా మాట్లాడతా. ప్రభుని యేసుక్రీస్తు ఏం చేసేవాడు? ఎవరు నా తల్లి? ఎందుకంటే అయ్యా నిన్ను చూడడానికి నీ తల్లి నీ తండ్రి వాళ్ళు వచ్చారంటే వెంటనే ప్రభు ఉన్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, దేవుడి చిత్తం చేయవాడు, వీళ్ళే నా తల్లి తండ్రి. ఇట్లాంటి మాటలు చెప్తా ఉండేవాడు. ఎప్పుడైతే నిజమైన కష్టం వచ్చిందో అందరిని వదిలేసి నేను దూరంగా ఉన్నప్పుడు మా అమ్మ నా దగ్గరికి వచ్చేది. ప్రతిసారి నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు గొప్ప, ఇప్పుడు నీ దేవుడు లేడా? లేదు. ఆమె నన్ను ఆదరించడానికి కావాల్సిన ఏర్పట్టేది. మనుషులు ఎవరు నీ సహాయం చేయరు, బట్ కానీ ఎవరు సహాయం చేస్తారు నీకు? నువ్వు నమ్ముకున్నావే. యాక్చువల్గా నువ్వు ఆధారపడి ఎంతసేపు ఎంతో గర్వంగా ఇది ఎవరు నాకు అవసరం లేదని చెప్పి ఎప్పుడు చాలా బోస్ట్గా చెప్తుంటావే, అప్పుడు మరి నీ దేవుడు ఇంత క్లియర్గా నీకు సహాయం చేయడా? ఆ మాట ఎంత ఛాలెంజింగ్ అనిపించిందంటే వాస్తవానికి నా కన్నీళ్ళు నేను తుడి చేసుకున్నాను. వాస్తవం చెప్పాలంటే, ప్రభువా నేను కన్నీళ్ళు పెట్టి నన్ను క్షమించని చెప్పాను. వాస్తవానికి నిజం. వాస్తవానికి యోబుని అదే అంటారు, నువ్వు ఇంత మంచోడు అని చెప్పుకుంటున్నావు కదా, కష్టం వచ్చినప్పుడు మరి నువ్వు సంపాదించినప్పుడు ఆ భక్తి వల్ల కలిగినటువంటి దేవుడి వాక్యం నిన్ను బలపరచదా అని చెప్తాడు. కానీ యోబు వేరే బోధ చేస్తాడు, అది వేరే సంగతి. కానీ విషయం అంతా ఒకటే, విశ్వాసులు సమస్య వచ్చినప్పుడు అప్పటికప్పుడే ప్రత్యక్షమయ్యే దేవుడి వాక్యాన్ని మీద ఆధారపడి దాని మీద ఉండి బలం పొందడం అనేది తెలుసుకోకపోతే ఎంత వాక్యం తెలిసిన ఏం ప్రయోజనం? ఫ్రమ్ ద బిగినింగ్ 119 బట్టి మొత్తం చెప్తే ఏం ప్రయోజనం ఉందా? బైబిల్ మొత్తం గ్రీకులోను హీబ్రూలోను నేను మాట్లాడాను అనుకోండి, ఏమైనా ప్రయోజనం ఉందా? అందుకే పౌలు అంటాడు, మీ లోపల నిలిచి ఉండే నీతి వాక్యం విషయంలో అనుభవ జ్ఞానం కలిగి ఉండకపోతే ఎట్లా మీరు మీకున్న సమస్యలో నుంచి బయటపడతారు? ఎట్లా మీరు ఈ లోకం యొక్క తప్పుడు బోధన నుంచి బయటకు వస్తారు? రాలే. దయచేసి దాని గురించిన ఏర్పాట్లో, ఆత్మ సంబంధం జీవితం ఏర్పాట్లో మొట్టమొదటి ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మీ మనస్సాక్షి చెప్పింది మీరు చేయండి. మీ మనస్సాక్షి ఒక నాయకుడు, ఒక దిక్సూచి, ఒక లీడర్, ఒక కౌన్సిలర్. అందులోంచి వచ్చిన ప్రతి దానికి మనం లోబడతాం. అట్లా లోబడితే పౌల్లారా మంచి మనస్సాక్షి కలిగిన వాడిని అని చెప్తాడు. ఆయన ఏమంటాడు? నేను మంచి మనస్సాక్షి కలిగిన. మనస్సాక్షి చాలా విషయాలు, మనం కొన్ని విషయాలు చెప్పదు. ఫస్ట్ సారి చెప్తుంది తప్పు చేయొద్దు అని, రెండోసారి చెప్పదు
జ్ఞానం మాత్రం మిగిలింది. అంటే తప్పని తెలుసు, కానీ మన ఆత్మ మాత్రం చెప్పదు. ఇంతకుముందు ఏం చేసింది? మన ఆత్మ భయపెట్టింది మనం. ఇది తప్పు అని చెప్పి లోపల నుంచి భయపెట్టింది. కానీ ఇప్పుడు అదే పని చేస్తున్నాం అనుకోండి, జ్ఞానంలో మాత్రమే తెలుసు అది తప్పు అని, కానీ నిజంగా అది ఫీల్ అవ్వట్లేదు. అంటే మన మనసాక్షి ఏమైపోయింది? ఆ విషయంలో చచ్చిపోయింది. మనకు చాలాసార్లు వాక్యం తెలుసు, కానీ వాక్యం మీరేటప్పుడు చెప్పే నాయకుడు మాత్రం పని చేయట్లే. అనుభవం చూడండి ఎంత భేద్యమైంది. ఒక మాటలో అనుభవం చూడండి ఎంత క్లియర్గా, ఓ దేవా, నా మనస్సాక్షి ప్రతి విషయంలో నన్ను బాధ పెట్టాలి. తప్పు చేసిన ప్రతిసారి, నీతిని విడిచిపెట్టిన ప్రతిసారి, నీ మీద ఆధారపడకుండా పక్కకి వెళ్ళిన ప్రతిసారి నన్ను బాధ పెట్టాలి. అదేంటో నాకు చెప్పాలా. నేను తిరిగి నీ దగ్గరికి వస్తాను, తిరిగి నీ మీద ఆధారపడతాను. తద్వారా నేను ఆత్మసంబంధ జీవితం ముందుకెళ్తాను. నేను కూర్చున్న దారి, నువ్వు చూపించే ఏర్పాటు నేను అర్థం చేసుకుంటాను. ఇట్లా చెప్తే పిల్లల సమస్య, మన ఇంట్లో ఉన్న సమస్యలు, మన ఆరోగ్య సంబంధించిన విషయాలు, ఇంకా మన భవిష్యత్తు కూర్చున్న భయాలు పూర్తిగా దేవుడికి అప్పచెప్తాం. దేవుడు మనం చక్కగా నడుపుతాడు. అప్పుడు యోబు ఏమంటాడు తెలుసా? నా మార్గము ఆయనకి తెలియదు. మన మార్గం ఎవరికి తెలుసు? నా మార్గం నాకు తెలుసు అని మనం చెప్తాం. యాక్చువల్గా నేను ఎటు వెళ్తున్నానో నాకు తెలుసు అని అంటాం చాలాసార్లు. అది మంచిది కాదు. నా మార్గం ఎవరికి తెలుసు? ఆయనకి తెలుసు. అప్పుడు ఎంతో నిబ్బరంగా నిర్మలంగా ఉంటాం. మనుషులందరూ సపోర్ట్ చేసినా చేయకపోయినా ఎవరు మనకు సపోర్ట్ చేస్తారు? దేవుడు సపోర్ట్, మన మనస్సాక్షి. కాబట్టి లోపల ఉన్న చిన్న కదలికలను కూడా గుర్తుపెట్టుకోవా, దయతో నన్ను కడగండి, ఆ విషయంలో నన్ను సరి చేసుకోవడానికి సహాయం చేయండి మనం చెప్తాం. ఇట్లా ఆత్మసంబంధ జీవితంలోకి మనం ఫస్ట్ స్టెప్ బై స్టెప్ వెళ్తాం. రైట్? ప్రార్థన చేద్దాం.